చిరంజీవికి భారతరత్న, బాలకృష్ణకు పద్మవిభూషణ్. చిరంజీవికి భారతరత్న, బాలకృష్ణకు పద్మవిభూషణ్ వస్తుందని సాగుతున్న చర్చల గురించి మీరేమంటారు అంటే బండ్ల గణేష్ ఇలా స్పందించారు. వారికి అర్హత ఉంది. టెండూల్కర్ కు కూడా భారతరత్న ఇచ్చారు. మెగాస్టార్ కు 200% వస్తుంది అన్నారు. అలాగే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పద్మభూషణ్ అవార్డుకు గాను బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫేక్ బెయిల్ పెట్టి జైలు నుంచి దర్జాగా బయటికి. చంచల్గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఓ నిందితుడు అధికారులను మాయ చేశాడు, పారిపోయో విడుదలయ్యో కాదు. ఫేక్ బెయిల్ పెట్టి జైలు నుంచి దర్జాగా బయటికి వచ్చాడు. అది కూడా జైలు అధికారులే దగ్గరుండి పంపించారు. అయితే 3 రోజుల తర్వాత ఆ నిందితుడిపై వచ్చిన పీటీ వారెంట్ చూసి అధికారులకు మబ్బులిడిపోయాయి. ఆరా తీస్తే అసలు ముచ్చట బయటపడింది. ఇప్పుడు అతని కోసం గాలింపు చేపట్టారు. జగన్ ఆస్తుల కేసు. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు. జగన్ ఆస్తుల కేసులపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు 2 వారాల్లో అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు అందించాలని ధర్మాసనం కోరింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని సిబిఐ, ఈడీలను ఆదేశించింది. మటన్, చికెన్లతో సీఎం రేవంత్ విందు. వైరల్ వీడియోలో నిజమెంత? తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతూ ప్రాణాలు విడుస్తుంటే సీఎం రేవంత్ మాత్రం మటన్, చికెన్, బోటి కూరలతో విందు భోజనం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు ఇటీవలివి కావు. రేవంత్ సీఎం అవ్వక ముందు ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన విజువల్స్. వెనక్కి రాలేవ్, పద్ధతి మార్చుకో. నాగబాబు ట్వీట్ వైరల్. స్వామి వివేకానంద చెప్పాడంటూ ఓ కొటేషన్ను నాగబాబు షేర్ చేశాడు. నువ్వు వెళ్లే దారి, పద్ధతి సరైనది కాదని అనుకో. ఆ విషయాన్ని త్వరగా తెలుసుకుని రియలైజ్ అవ్వాలి. లేదని అలానే చాలా దూరం వెళ్ళావ్ అనుకో. మళ్లీ తిరిగి వెనక్కి రాలేవు అనేది దాని అర్థం. ఇప్పుడు నాగబాబు ఈ కొటేషన్ను ఎందుకు షేర్ చేశాడు అంటూ చర్చలు స్టార్ట్ అయ్యాయి. డాకు మహారాజ్. బాలకృష్ణ ఫ్యాన్స్ ఆందోళన. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న డాకు మహారాజ్ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ వస్తుంటే డాకు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. డ్రై ఫ్రూట్స్ పేరుతో విశాఖ నుంచి ఢిల్లీకి కొరియర్లో గంజాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో గంజాయి దందా బయటపడింది. కొంతకాలంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తేల్చారు. గంజాయి ఉన్న కొరియర్ పార్సిల్స్ ను గుర్తించారు. వీళ్లు కొరియర్ సర్వీసులు వారికి బురిడి కొట్టించి డ్రై ఫ్రూట్స్ మాటున గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. ఇబ్రహీంపట్నంలో పరువు హత్య, మహిళా కానిస్టేబుల్ ను హతమార్చి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఓ మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె కుటుంబ సభ్యులే దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళనేమైనా కుందేళ్ల. మోహన్ భగవత్ పై రేణుకా చౌదరి ఫైర్. ప్రతి ఒక్కరూ 3 పిల్లలకు జన్మనివ్వాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా పిల్లలను కనడానికి మహిళలు ఏమైనా కుందేళ్లా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రతి జంట 3 పిల్లలకు కనాలని మోహన్ భగవత్ పిలుపునివ్వడంపై రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు. ఏదో జరుగుతోందని సన్నీ. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తాయా? బ్యాటర్లు, బౌలర్లకు మధ్య ఏదో జరుగుతోందా? జోష్ హేజల్వుడ్ ను అందుకే 2వ టెస్టుకు తప్పించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
బ్యాటర్లపై విమర్శలు చేసినందుకే అతడిని గాయం పేరు చెప్పి దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియా జట్టులో ఏదో జరుగుతోందని సన్నీ వ్యాఖ్యానించాడు. For more videos, subscribe to A to Z content.